మధుగారిని పెళ్లి చేసుకో. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కి. అసలు ఏం జరిగిందంటే సరైన కారణాలు కూడా చెప్పు. 20 ఏళ్ళు బాధ. ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం వాళ్ళే. అందుకే రాజేష్ సంగతి ఏంటి? అతని గురించి నీకెందుకు తెలుసో నాకు అంతే తెలుసు. నీ విషయం జోక్యం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు వాడు ఎందుకు నచ్చాడో అర్థం కాలేదు. ఇప్పుడు వాడు ఎందుకు వద్దనుకుంటున్నావో అర్థం కావట్లేదు. అమ్మ ఎప్పుడు నీతోనే ఉండిపోద్ది అనుకోకు. ఎలాగో 20 ఏళ్ళు గడిచిపోయాయి. కొంచెం అడ్జస్ట్ అయితే తోడుగా వాడన్నా ఉంటాడు, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు. ఇద్దరు ఉండాల్సిన పెళ్ళిలో ఒక్కళ్ళే ఉండడం కంట ఒంటరిగా ఉండిపోవడం బెటర్ అనిపిస్తుంది. సిను నేను హ్యాపీగా ఉంటానని నాన్నకు మాట ఇచ్చాను. ఇప్పుడు రోజు ఆయన ఫోటో చూస్తుంటే నన్ను నిలదీసినట్టు అనిపిస్తుంది. జీవితంలో ఒకసారి తప్పు జరిగిందని